హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కొన్ని టిప్స్ అయితే చూస్తాము. ముందుగా ఈ దోస పెనంకి ఆయిల్ అంతా ఉండిందనుకో, మనం దోశలు పోసిన తర్వాత ఈ ఆయిల్ అంతా ఈజీగా మనం క్లీన్ చేయాలంటే మనం సోప్ వేసి క్లీన్ చేసామంటే కొంచెం సోప్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా దోస పెన్ అంతా ఈ పెనంకి రాసేసి మనం చేత్తో బాగా రుద్దేసామంటే దీనికి ఉన్న నూనె జిడ్డు అంతా కూడా పోతుంది. ఇలానే మనం ఎగ్ చేసుకున్నప్పుడు కూడా ఆ ఎగ్ స్మెల్ అంతా కూడా పోవాలన్నా కానీ ఇలా దోస పిండి కొంచెం వేసి ఈ పెనం మీద మనం క్లీన్ చేసామంటే చాలా ఈజీగా అది ఎగ్ స్మెల్ పోతుంది. ఇంకా దానికి ఉన్న జిడ్డు నూనె అంతా కూడా పోతుంది. ఇప్పుడు చూడండి, వాటర్తో మొత్తం క్లీన్ చేస్తే బాగా కనిపిస్తుంది కదా, అంతా జిడ్డు మొత్తం క్లీన్గా పోయింది. ఇలానే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకో టిప్ ఏంటంటే, మనం దోస పెనంకి ఎప్పుడు కూడా ఆనియన్ వాడతాం కదా, ఒకవేళ ఆనియన్ ఇంట్లో లేనప్పుడు ఇలా ఆలుగడ్డ కానీ మామిడికాయ ఉన్నా కానీ మామిడికాయతో ఒకసారి మీరు పెనంకి ఆయిల్ వేసి రుద్ది చూడండి, చాలా బాగా వస్తాయి. సేమ్ మనము ఆనియన్ వాడితే ఎలా ఉంటుందో సేమ్ అలానే పెనంకి చాలా బాగా పనికొస్తుంది ఇది. ఇప్పుడు ఈ టిప్ చూద్దాం రండి. ఎప్పుడైతే మనము బెండకాయలు కోస్తామో అప్పుడంతా జిడ్డు ఉంటుంది కదా, ఆ చెక్కకి ఆ జిడ్డు అంతా కూడా ఈజీగా మనం శుభ్రం చేయాలంటే ఇలానే దోసపిన్ ఉంది కదా, దోసపిన్ అంతా దీనికి రాసేసి బాగా నీట్గా చేతంతా రబ్ చేసేసి ఆ తర్వాత వాష్ చేసి చూడండి, కొంచెం కూడా అది బెండకాయ జిడ్డు అనేది కొంచెం కూడా ఉండదు. తేటగా ఈ దోస పిండి ఉంది కదా, ఈ బియ్యం పిండి కానీ లేకుంటే గోధుమ పిండి అయినా పర్వాలేదు, ఈ పిండి అంతా కూడా ఈ జిడ్డునంతా బాగా పీల్చేస్తుంది. అప్పుడు మనకి ఈ చెక్క అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి, ఫస్ట్ వాష్లోనే మనకు చాలా శుభ్రంగా అయిపోతుంది. ఇప్పుడు ఈ టిప్ చూస్తాం రండి. బెండకాయలు చూడండి ఎంత పొడి పొడిగా కరకరలాడుతుంటాయో ఈ ఫ్రై అయితే. దీనికి మీకు కూడా ఇలానే కావాలంటే బెండకాయలు మనం కట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ మనము ఫ్యాన్ కింద కానీ పెట్టేసామనుకో ఇలానే పొడి పొడిగా మనకు ఫ్రై అయితే చాలా బాగా వస్తుంది. ఈ టిప్ ఏంటంటే, మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కంట్లో నీళ్ళు రాకుండా ఉండాలంటే మనము ఆనియన్స్ తొక్క తీసేసి తర్వాత ఒక 10 మినిట్స్ అనేది నీళ్ళలో పెట్టేసామంటే మనం కట్ చేసేటప్పుడు ఆ మంట అనేది ఉండదు. ఇప్పుడు ఇంకొక టిప్ చూస్తాం రండి. మిరపకాయలు వేయించేటప్పుడు ఆ పొగ కానీ ఘాటు కానీ మిరపకాయల నుంచి రాకూడదు అనుకుంటే మనం వేయించేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి మిరపకాయలు వేయించామంటే మనకు పొగ ఎలాంటి ఘాటు అనేది ఉండదు. ఈ టిప్ చూసామంటే మనకు డ్రెస్సెస్ కానీ చిన్నపిల్లలకు కానీ ఏదైనా ఇలా స్లీవ్స్ ఉంటాయి కదా, ఇలాంటి స్లీవ్స్ కానీ చాలా పొడవుగా లూజ్గా ఉన్నాయనుకో అప్పుడు మనము ఇలా నీడిల్తో నేను చూపిస్తున్నట్లు మీరు ఒకసారి కుట్టి చూడండి, చాలా బాగా అది ఒక డిజైన్ మాదిరి వచ్చేస్తుంది. బాగా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టిప్ చూసామంటే మనకు పాడైపోయిన బ్రషెస్ ఉంటాయి కదా, ఆ బ్రషెస్తో మనము ఎక్కడైనా మూలలు కానీ షింక్ దగ్గర కానీ లేకుంటే ట్యాప్స్ దగ్గర కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించినట్లు
దాన్ని కొంచెం వెయిట్ చేసి ఇలా బెండ్ చేయండి. ఆ బ్రష్ని బెండ్ చేసి ఆ తర్వాత మనము ఎక్కడైతే క్లీన్ చేసుకోవాలో కార్నర్స్ దగ్గర చాలా ఈజీగా మనము ఇలా ఈ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.